మరి దినమున యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేర్లలో చివరి పేరుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ఆ యొక్క పేరుకి కలిగినటువంటి సార్థకత, ఆ పేరుని నెరవేర్చిన విధానము మనము పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడమ్మా, యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, అవునా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మనము సహజంగా ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని భయాలతోనే జీవితాన్ని మొదలు పెడతాం. నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక భయంతో మనము ప్రతిరోజు కూడా జీవించేవారుగా ఉంటుంది. భయం లేకుండా ఎవరు జీవిస్తున్నారా? రోడ్డు దాటాలన్నా భయం. ఎందుకని? అటు ఇటు చూసుకొని వెళ్తాం. ఎందుకు? ఏదో ఒకటి గమకం వచ్చి గుర్తుకుంటుందేమో, తగులుదేమో అని చెప్పి. మరి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు? భయపడొద్దని, నిబ్బరము కలిగి ఉండమని, దిగులు పడవద్దని, జడియవద్దని. అంతేకాదు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అర్థమైందా? మనము నడుచు మార్గం అంతట్లో కూడా దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడై ఉంటాడు. తోడుగా దేవుడు ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు కంగారు పడాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు జడియాలి? ఎందుకంటే మనకు కంటికి కనపడకపోతున్నాడు కదా దేవుడు. ఎవరన్నా మన కంటికి కనిపిస్తే వాళ్ళని చూసిన ధైర్యంతో మనం ఏం చేస్తాం? భయం లేకుండా ముందుకు సాగిపోతాం కదా, మన కంటికి కనబడుతుంటే. దేవుడు మన కంటికి కనపడలేదు కదా, అందుకని మనం ఏం చేస్తుంటాం? గుర్తించలేక, గ్రహించలేక భయపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఏమని? ఆజ్ఞ ఇచ్చి ఉన్నా అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? పాపం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భయము, ఈ దిగులు, ఈ జడిసే విధానం, ఇదంతా కూడా ఎంత నిమిత్తమై ఉండాలంటే దేవునికి నేను దూరం అవుతానేమో అనే విధానంలోనే ఉండాలి. అర్థమైందా? అప్పుడు దేవునిలో నీవు నడుచు మార్గం అంతట్లో కూడా ఆయన నీకు తోడై ఉండి నిన్ను తొట్టిల్లకుండా, నీవు పడిపోకుండా, నీవు జారిపోకుండా నేను నడిపించుటకు నీ చెత్త ఉంటానని చెప్తున్నాను. కాబట్టి మనం గమనించాలి, మనం నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండాలి. అంటే ధైర్యముగా ఉండుము అన్నదేంటిది? ఆజ్ఞ. అలాగే దిగులు పడకము అన్నదేంటిది? ఆజ్ఞ. జడియకము అన్నది ఆజ్ఞ. అంటే మనము వీటిని కనుక చేయలేదనుకోండి, ఏం చేసిన వారం? ఆజ్ఞ అతిక్రమించిన వారం మనం. అంటే మనం బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి. దేవుని యొక్క మార్గమందు సంచరించు వారుగా మనం ఉంటూ ఉండగా దేవుని యొక్క లేఖనాలను సరైన విధానంలో అర్థం చేసుకునే వారుగా ఉండాలి. అర్థమైనమ్మా? సరైన విధానంలో. ఎందుకంటే చాలా లోతైన మర్మము కలిగినటువంటి విధానాలు దేవుని యొక్క ప్రతి మాటలో ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎట్లా అంటే ఊరక ఈ విధానాన్ని అట్లా ఉంచి ఒకసారి అబ్రహాం గారి విషయాన్ని ఆలోచించాలి. అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు? నీవు లేచి నీ తండ్రి ఇంటి వారిని, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీకున్న సమస్తాన్ని విడిచి వచ్చేసేయమన్నాడు. అవునా? వచ్చేయమన్నాడు కదా. కానీ తను ఎవరిని వెంట పెట్టుకెళ్ళాడు? లోతును వెంట పెట్టుకెళ్ళాడు. కానీ దేవుడు లోతుని వెంట పెట్టుకెళ్ళాడు. అంటే బంధువుల్ని తీసుకెళ్ళమన్నాడా? ఎవరు వద్దన్నాడు కదా దేవుడు. అయితే దేవుడు ఇక్కడ తోడై ఉన్నానని చెప్పాడు కదా. ఏమంటున్నాడు? నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. తోడై ఉన్నాడు కాబట్టి తెలియక చేసిన ఆ పొరపాటు దాన్ని దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టక
వారి ఇరువురిని కూడా ఏ అభిప్రాయ భేదాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ మనస్పర్ధలు లేకుండా ఇరువురిని పంపించేశారు. పంపించారా లేదా అమ్మా? కాబట్టి మనం కూడా కొన్ని మనం గ్రహించలేము. ఎందుకంటే వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలియదు ఏమి కూడా. చెప్పగలరా ఎవరన్నా? ప్రతి ఆదివారం మనం ఆరాధన చేసుకునే వాళ్ళమే కదా. ఇప్పుడు వాక్యం జరుగుతుంది కదా. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వేస్తే ఎవరు చెప్పగలరు మీలో? అనే వాక్యం చెప్తానా, ఉపమానం చెప్తానా, లేదంటే ఒక్క క్షణం అట్లా మౌనంగా ఉంటానా? ఏమా ఎవరు చెప్పగలరు వాట్ నెక్స్ట్ అంటే? నేనైనా చెప్పలేదు, అవునా కాదు? కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది మన దగ్గర ఆన్సర్ లేదు. అయితే వాట్ నెక్స్ట్ అంటే దేవుడు చెప్పాడు ఎవ్రీథింగ్. అంటే ఏంటిది? సమస్తము. అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నీ పక్షాన నేను ఉంటాను, నీకు అవసరమైన సమస్తము నేను జరిగిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. అర్థమవుతుందా? మరి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇది బాగుంది. ఓకే, నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ధర్మశాస్త్రానుసారంగా జీవించమన్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను, ఒక పదమైనను, ఒక మాట అయినను మార్చకుండా ఉండమన్నాడు, జీవించమన్నాడు. ఎందు నిమిత్తం? నీవు పరలోకము చేరుడు నిమిత్తం ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడుగా. అయితే ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయింది? నరుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్న దినము నుండి పాపము చేయకుండా ఉండుటకై ధర్మశాస్త్రం నరుణ్ణి నడిపించగలిగింది. అయితే తన పూర్వం నుంచి వచ్చినటువంటి ఆ పాపము ధర్మశాస్త్రం తీయలేకపోయింది. అంతే కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంటుందంటే యాక్ట్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వీటిని ఆయా విధానాలను బట్టి అప్డేట్ చేసుకుంటూ వస్తుంటారు. కొత్తగా దిశ చట్టం వచ్చింది 2 years 3 years బ్యాక్, అవునా? అలాగే రేపు ఇంకొక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఇంకొక చట్టం వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. ఒక చోట నో పార్కింగ్ బోర్డు లేదు, ఆడ వెహికల్స్ పెట్టొచ్చనే కదా అర్థం. వెహికల్స్ పెడుతూ ఉన్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ఏం చేశారు? తర్వాత నో పార్కింగ్ బోర్డు పెట్టారు. ఇప్పుడు నో పార్కింగ్ బోర్డు అనేది మనం ధర్మశాస్త్రం అనుకుంటాం. ధర్మశాస్త్రం వచ్చింది, అక్కడ వెహికల్ పెట్టిన దానికి ఫైన్ వేస్తారు. ధర్మశాస్త్రం రానప్పుడు ముందున్న దానికి ఫైన్ వేస్తారా? వేయరు కదా. కానీ ఎక్కడైతే పెట్టకూడదు, నిషేధించబడి ఉన్నదో అది ముందు చేసిన తప్పే, తర్వాత చేసిన తప్ప కదా, అవునా? ఇప్పుడు మనం అత్యంత తెలివిగల వాళ్ళమై అయిపోయి ఉన్నాం కదా. మనం ఏమంటున్నాము? అయ్యా, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత నన్ను నేను సరి చేసుకున్నాను, కానీ ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి నా పాప దోషములు వాటిని ఎలాగునో నేను తీసివేసుకోగలను? తీసివేసుకోలేను కదా. మరి వాటిని తీసివేయాలంటే ఎలాగునో జరుగుతుంది. అందుకే దేవుడు మరలా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడమ్మా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇక్కడ విషయం ఏంటంటే, మనం అత్యంత తెలివిగల వాళ్ళమై ధర్మశాస్త్రం నీవు ఇచ్చావయ్యా, మేము ధైర్యంగా ఉన్నాం, నిబ్రం కలిగి ఉన్నాము, మేము భయపడట్లేదు, జడియట్లేదు. అయితే ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని మేము జీవించుతున్నాను. మరి పూర్వమందున్నటువంటి మా పాప దోషముల పరిస్థితి ఏంటి? వాటిని ఏలాగున తీసివేయాలి అంటే చూడండి, అది ఏలాగునైతే నరుడు ఆ క్వశ్చన్ వేసి ఉన్నాడో అందు నిమిత్తం. కాబట్టి నీవు ఆ ప్రశ్న వేస్తున్నావు కదా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏంటది? ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థం ఏంటమ్మా? దేవుడు మనకు తోడై, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. దేవుడు మనకు తోడై ఉన్న విధానము ఎందు నిమిత్తము? యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, ఏదైతే చేయలేకపోయిందో దానిని ఈయన ఏం చేస్తున్నారు? పాపయుక్తమైన దేహమందు మరణమునకు శిక్ష విధించుటకు ఆయన ఇచ్చారు. అంటే ఆ మరణము,
మరణాన్ని పొందుకొని ఆ పాపానికి వేసిన శిక్ష. ఎప్పుడు పాపం అది? ధర్మశాస్త్రం పూర్వం ఉన్న పాపం. అదేదా మన మన టర్మ్స్ లో చెప్తా, సింపుల్ లాజిక్ లో చెప్తా. ఇప్పుడు నేను రక్షణ పొందాను, అంతా ఏదో ఒక సమయంలో రక్షణ పొందుకున్న వాళ్ళమే కదా. నేను రక్షణ పొందాను కాబట్టి రక్షణ అనేది నాకు ఒక భయాన్ని ఇచ్చి ఇక్కడి నుంచి నేను ఎలా జీవించాలో నన్ను నడిపించింది. బాగుంది. దానికి ముందు అంటే యేసుప్రభు లేరు, ఇంకా రాలేదు. ఓకేనా? జస్ట్ మనం ముందు చెప్తున్నాం, యేసుప్రభు ఈ లోకానికి రాకముందు విషయం చెప్తాను. అంటే లైక్ రక్షణ అని ధర్మశాస్త్రాన్ని పఠనం చేసి ఫాలో అవుతున్నాను నేను. అంటే ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో అక్కడి నుంచి నా వయసు 18 ఏళ్ళప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి. 18 ఏళ్ళ నుండి నన్ను కరెక్ట్గా నియంత్రించుకొని నన్ను నేను సరి చేసుకుంటూ దేవుళ్ళు ఎదుగుతూ నడుచుకుంటూ వెళ్తున్నాను. అయితే గడిచిన 18 సంవత్సరాల పాప దోషం పరిస్థితి ఏంటి? సరే, ఒకనాడు పుట్టిన వెంటనే బాప్తిస్మం ఇచ్చారో లేదంటే పుట్టిన వెంటనే రక్షణ తీసుకున్నాడు అనుకున్నాం ఒక పసిబిడ్డ. అయితే పుట్టుటకు ముందు తన మీద ఉన్నటువంటి పితరుల దోషాల పరిస్థితి ఏంటి? వాటిని ఎలా తీసివేయాలి? అందుకే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని ఆయన నెరవేర్చుటకే వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయనే ఒక సూచన మీకు చూపించాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఎవరి పేరు పెట్టబడినమ్మా? ఇమ్మానుయేలును పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు పేరునకు అర్థం ఏంటి? భాష్యాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం వస్తుంది అనమాట. అయితే ఆ అర్థము వచ్చిన విధానము దేవుడు ఏ రీతిగా చెప్తూ ఉన్నాడో తెలుసా? ఇక్కను చూడండి, అదే గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు తెలుసా? కష్టాల కడలి అయినా సరే, కన్నీటి సంద్రమైనా సరే, భరించలేనటువంటి అగ్ని జ్వాలలైనా సరే, నీవు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నీవు ఇరుక్కుపోయి ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? నీకు తోడై ఉందును. ఎందుకంటే అవి నేనేమి కూడా చేయలేదు. ఎందుకంటే వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? కంగారు పడతాం, భయపడతాం, దిగులు చెందుతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దిగులు పడవద్దు, భయపడవద్దు, కంగారు పడవద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు అని చెప్తున్నాడు. అవునా? అయినా కూడా మనకు వాట్ నెక్స్ట్ తెలిస్తేనే కదా ధైర్యంగా ఉండేవాళ్ళం. ఏంటి తర్వాత తెలిస్తేనే మనం ధైర్యం, లేకపోతే మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు చూడండి, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు. నీవు మార్పు చెందక ముందు యాకోబు వంటి వాడివే అయి ఉండొచ్చు, మార్పు చెందిన తర్వాత ఇజ్రాయేలు అయి ఉండొచ్చు. నీవు ఎప్పుడైనా సరే యాకోబుగా ఉన్నాను, ఇజ్రాయేలుగా ఉన్నాను. నేను ఒక మాట చెప్తున్నా, విను. ఏమని చెప్తున్నాడమ్మా? నేను నిన్ను విమోచించి ఉన్నాను. అవునా? విమోచించడం అంటే అర్థం ఏంటి? విడిపించి. విమోచించడం అంటే అర్థం ఏంటమ్మా? విడిపించడమేనా? అంతేనా? దేని నుండి? అంతేనా? పాపాల నుండేనా? సరే సరే, చూడండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు నా సొత్తు అయి ఉన్నావు కదా. ఇక్కడ 2 పేర్లతో చెప్తున్నాడు ఆయన. యాకోబు అనే పేర్లకు అర్థం ఏంటి అంటే, మన మారు మనసు లేనప్పుడు మోసగాళ్ళ వలె ఉన్నను, మారు మనసు పొంది దేవునితో పోరాడి గెలిచిన వారుగా ఉన్నను కూడా దేవుడు ఏం చెప్తున్నా అంటే, నీవు నా సొత్తు. మార్పు చెందటం అనేది నీ చేతిలో ఉంది. మార్పు చెందటం మొదలైతే, మార్పు చెందితే నువ్వు ఇజ్రాయేల్ అవుతావు.
మార్పు చెందకపోతే ఎప్పటికీ నీవు యాకోబుగానే ఉంటావు. అయినా సరే నీవు నా సొత్తువై ఉన్నావు. ఎందుకు అయితే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును. తెలియని కష్టాలు నీ చుట్టూ ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉండును. ఎందుకంటే జలములలో పడి వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఎంత లోతుంది ఏంటి అని తెలిస్తే అమ్మా నెక్స్ట్ అడుగు వేయబోతున్నాం, అది సుడిగుండంలో వేయబోతున్నావా, ఊపిలో వేయబోతున్నావా, గుంటలో వేయబోతున్నావా, లేకపోతే ఇంకా ఎత్తులో వేయబోతున్నావా అనేది మనకు తెలియదు. రెండిట్లో ఏదన్నా సరే మనం ముందుకు పడటం ఖాయం. ఎత్తున్నా కాలు తట్టుకొని ముందుకు పడతాం, గుంటున్నా దాంట్లో కాలు వేసి ముందుకు పడతాం. దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అంటే నిన్ను ముంచేయవు. అర్థమవుతుందా? నిన్ను ముంచేయవు. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం అంతా ఏ రీతిగా ఉంటుందంటే, దేవుల్లో నేనున్నాను కానీ నిజంగా నేను శుద్ధున్నా, నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేటటువంటి ఆలోచన విధానాన్ని కలిగిన వారు అనేకులు ఉన్నారు. అయితే వారి చుట్టూ, ఎందుకంటే వీరు ఆ ఆలోచనకి ఎందుకు వస్తారంటే వారి చుట్టూ ఉన్నటువంటి కష్టాలను చూసి. ఎందుకంటే వాట్ నెక్స్ట్ అనే దాంట్లోనే ఆగమ్య గోచరమైనటువంటి విధానం ఉంది. అక్కడ అగమ్య గోచరం అంటే ఏంటి అర్థం? కానరాని పరిస్థితి, అది ఏమి కూడా ఉందో మనకు తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో అయినా సరే, పరిస్థితుల్లో అయినా సరే నేను నీకు తోడై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడమ్మా, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకు? ఇమ్మానుయేలుగా నేను నీ కొరకు వస్తున్నాను. అంటే వీటిని మనం ఏ రీతిగా పోల్చుకోవాలంటే కనుక, మన బాధలు కష్టాలు బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తామంటే, ఏం చేయాలో మనకు తెలియని పరిస్థితుల్లో చాలామంది కూడా నిరాశతోనూ నిస్పృహతోనూ వేసారిన విధానాన్ని కలిగి, ఎందుకు నా జీవితం అనే ఆలోచనతో అనేకమైనటువంటి విధానాలతో వారు పడిపోయేవారుగా ఉంటూ ఉంటారు. అందుకని దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. తోడై ఉన్నటువంటి దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? ఇప్పుడు నదులు, ఆ నీరు, ఈ అగ్ని, ఇవన్నీ కూడా మనల్ని బాధించేపోయినప్పుడు మనకేమొస్తాయి? ఏడుస్తామా? ఏడమ్మా? ఏడిస్తే ఏమొస్తాయమ్మా? ముత్యాలు రాలిపోతుంటాయి. ముత్యాలైనా ఏమొస్తాయి? కన్నీరు వస్తుంటది. అర్థమైందా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. నీ కన్నీటి ప్రశ్న సమాధానం ఉంటుంది అక్కడ. ఏలయనగా సింహాసన మధ్యమందుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొక్కుల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తారమ్మా? తుడిచివేయును. అంత సంతోషం కదా. దేవుడు ఏం చేస్తాడు చూడండి. నీవంత అంటే నువ్వు అగ్ని వంటి శ్రమంలో ఉన్నప్పుడు, కష్టాల కడల్లో ఉన్నప్పుడు, కన్నీటి సంద్రంలో ఉన్నప్పుడు నీకేమీ కాదు, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి. కాపరి అంటే ఎక్కడ ఉంటారు? ఎడవ కొండ మీద ఉంటారు. అంతేనా? వెన్నంటి ఉంటారు. వెన్నంటి ఉన్నటువంటి అర్థం ఏంటి? తోడై ఉండటం. అర్థమైందా? కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించాలి, మనం తోడై ఉన్నాడు ఊరక అనట్లేదు దేవుడు. అర్థమైందా? తోడై ఉన్నటువంటి ఊరక అనట్లా. తోడై ఉన్నాను అంటే నేను ఏమి చేస్తానని చెప్తున్నాను. నీ కన్నీటి బాష్ప బిందువులు సమస్తమును ఆయన తన స్వహస్తాలతో తుడిచివేస్తూ జీవ జలముల బుగ్గల యొద్దకు నిన్ను నడిపిస్తూ నీకు కాపరి అయి ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకు నిబ్బరంగా ఉండమంటున్నాడు దేవుడు? ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? ఎందుకు ధైర్యంగా ఉండమంటున్నాడు అంటే, నేను నీకు తోడై ఉన్నాను కదా. నేను తోడై అంటే నీకు భయం ఏంటి? పిల్లల్ని మనం చెప్తాం, అరే అది తీసుకురాపో అంటే చీకటిగా ఉందమ్మా అంటే, నేనుగా నిలబడుతున్నా, పోయిరాపో, నేను ఉన్నాను, ఎందుకు నీకు భయం?
అంటామా? అంటాం. మరి వాళ్ళు ఏమంటారు? అసలు నువ్వు ఉన్నావు కదా, నాకేంటి భయం అని వెళ్తారు. పిల్లోడికి ఉన్న నమ్మకం మనకు లేకపోయా ఉందా? వాడు భయపడేది ఎందుకు? చీకట్లో దయ్యం వచ్చిందని భయపడతాడు. నిజంగా దయ్యం అసలు నువ్వు ఉంటావు ఉందా అక్కడ? వాడికన్నా ముందు ఏడబడి చెప్పండి. ధైర్యవంతురాల్లా మనం నిలబడతాం. నువ్వు పోయిరా అంటాం చీకట్లో. వాడు దాటి వెళ్ళగానే వాడికి మనకు మంచి దైవం వచ్చి నిలబడితే వాడు అక్కడ వాడు చేయాలనుకున్న పని చేస్తాడు. పోయి తీసుకొని రావడం ఏదో చేస్తుంటాడు. కానీ వెనక తిరిగితే నువ్వు వెళ్ళడం వాడ. అవునా కదా? ఎంతమంది ధైర్యవంతున్నారు చేతులు ఎత్తాలి సార్ కదా? దెయ్యమే అక్కర్లా, దెయ్యపు ఆకారంలో మనిషి వచ్చినా భయపడతాం. కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు, భయపడద్దు, నేనున్నాను కదా. నువ్వు ఉన్నావు నమ్మకంతో బిడ్డ వెళ్ళిపోయి నువ్వు చెప్పిన పని చేయడానికి వెళ్తాడు. వాడికి వెళ్ళంగానే నువ్వు ఏదో ఒక పనికి లోపలికి వెళ్ళి లేదా పక్కకి వెళ్ళి ఉంటావు. వాడు మాత్రం అది తీసుకొచ్చేస్తాడు. వాడి ఆలోచనలో ఏముంది? నన్ను అమ్మ చూస్తా ఉంది, నాకు నాన్న చూస్తా ఉన్నాడు, నాకు ధైర్యం ఉంది, నా వెనకే ఉన్నారు, నాకేం కాదని చెప్పి వాడు ధైర్యంగా వెళ్ళిపోతాడు, పోయి తీసుకొచ్చేస్తాడు. కానీ మనం భయపడతాం, బాధపడతాం, దిగులు చెందుతాం, ఆలోచిస్తాం, నిద్ర కోల్పోతాం, మేలుకొనే ఉంటాం, కంగారు పడతాం, మంచి నిద్రలో ఉలిక్కి పడతాం. మరి దేవుడు నా పక్షాన ఉన్నాడని మర్చిపోయామా? ఆలోచించండి ఒకసారి. ఏమంటున్నాడు? సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయ్యి. మరి నాకు కాపరి అయినప్పుడు నాకేంటి భయం? నేను అగాధ జలాల్లో పడ్డా నన్ను ఏమి చేయవయ్య అంటున్నాడు. అగ్ని మధ్యలో నడిచినా నేను కాలిపోనంటున్నాడు. మరి నాకేంటి భయం? అంతటి కష్టాలకు మించిన ఇంకేమైనా ఉంటాయా? మరి ఒకవేళ వస్తే కన్నీటి బాష్ప బిందువులు వస్తే ఆయనే తుడిచేస్తా అంటున్నాడు కదా. ఇక నేను దేని గురించి ఆలోచించాలి, దేని గురించి భయపడాలి? ఆలోచించండి ఒకసారి. అలా కదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. భయము అనేది మనం రాలికు మన కళ్ళ ముందు భయం కనపడుతుంది, భయపెట్టుద్ది, అంచుల దాకా తీసుకెళ్తుంది. కానీ అంచు మాత్రం దాటనివ్వలేదు. రాత్రి భయపడి తెల్లారి ధైర్యంగా లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యుగాంతం వచ్చిందని 1999లో డిసెంబర్ 31, 2000 సంవత్సరం. అసలు సహజంగా డిసెంబర్ 31 అంటే ఎంత ఆనందంగా ఉంటారు. ప్రతి సంవత్సరం అంతే కదా, అందరూ సంతోషం. ఇంకా ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, నాకైతే గుర్తుంది. 1999 డిసెంబర్ 31 నెక్స్ట్ డే దాటితే 2000 సంవత్సరం మొదలైతే యుగాంతం. ఎవరు నిద్రపోవాలా? అంటే నేను ఇక్కడ లేను, మా పిన్నోళ్ళ ఇంటి కాడ అక్కడ ఉన్నా. వాళ్ళు కూడా అరే ఈరోజు అందరూ ఎంజాయ్ చేసేయండి, తినేసి పడుకోండి, రేపు లేచి చూస్తే అప్పుడు చూద్దాం. ఎవరికి వాళ్ళు. మరి మీలో ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ కలిగిందా? చూసారా ఆ రోజున యుగాంతం అని విన్నారా? అంటే అయిపోయింది అంతా. ఏమో అప్పుడు నేను బాప్తీసం తీసుకోవాలన్నా 98లోనే వచ్చేసింది. 97 డిసెంబర్ 31 నాకు బాప్తీసం ఇచ్చున్నారు. ఒక నిజంగా యుగాంతం జరుగుంటే అప్పటికి నాకేమీ తెలియదు కాబట్టి మేబీ వెళ్ళిపోయేవాడిని. అవునా? సో అంటే చాలామంది 31st నైట్ పార్టీలు చేసుకోకుండా రోజు ఎంతో మంది దిగులు చెందిన వారు చాలా మంది ఉంటారు. ఎందుకు? భయం. కానీ ఆ రోజు వచ్చిపోయి ఈ రోజుకి ఎన్ని రోజులైంది? ప్రపంచాన్ని భయపెట్టిన ఆ ఒక్క రోజు వచ్చిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు? 24 సంవత్సరాలు అవునా? అంతేగా, 2024 కదా, 24 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ రోజును తలుచుకుంటే ఆ రోజును అనుభవించిన వాళ్ళు ఇప్పుడు నవ్వుకుంటారా లేదా? వాళ్ళ పరిస్థితి, ఆ రోజున వాళ్ళ పరిస్థితిని చూసి సరే ఎందుకు ఎట్లా భయపడ్డాం. కాబట్టి మనం కూడా రేపు ఏం జరుగుతుందని మనకు తెలియదు. కానీ ఈరోజు భయపడితే రేపు నవ్వుకునేవారు. కానీ
నవ్వుకునేవారుగా ఉంటే పర్వాలా, కానీ నవ్వులు పాలైన వారుగా ఉంటే ప్రతి చోట మనం చూసి ఎగతాళి చేస్తారు కదా. అలాగే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏమని, ఆ రోజున ఎంతో మంది చేసుకోలేక పార్టీలు గీట్లు ఏమి చేసుకోలేక భయపడిపోయారు అనుకుంటున్నాం. వాళ్ళందరినీ బట్టి మనం నవ్వుకుంటున్నామా లేదా? అవునా? అని వాళ్ళు అప్పుడు నవ్వులు పాలయ్యారా లేదా? సో దేవుల్లో ఉన్నవారుగా మనం ఉన్నప్పుడు, నిబ్బరం కలిగిన వారుగా ఉన్నప్పుడు, ధైర్యం కలిగిన వారుగా ఉన్నప్పుడు, భయపడిన వారుగా ఉన్నప్పుడు, మనం ఎదుగుచూ ఉండటానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా నేనున్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు సంతోషాన్ని చుడగే నేను వచ్చాను, నీ కనుల నుండి ప్రతి బాష్ప బిందువు నేనే తుడిచివేస్తాను, కాబట్టి నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీకు మారుగా నేను వచ్చాను. అంటే నీకు ప్రతిగా నేను వచ్చా. దేనికి ప్రతిగా వచ్చాడు? ఏమో దేనికి ప్రతిగా వచ్చాడు? నా కొరకు మరణపాత్రుడిని కావాల్సిన వాడు కదా, అవునా కదా? మరణపాత్రుడిని కావాల్సిన వాని కొరకై ఎవరు వచ్చారు? దేవుడే ఇమ్మానుయేలుగా వచ్చి. ఎందుకంటే ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడై ఉన్నాడు అని అర్థమై ఉండగా, దేవుడే నాకు కాపరి అయి ఉండగా, నన్ను నడిపించి ఉండగా, నాకు ప్రతి కష్టం నుండి నా యొక్క కన్నీటి బాష్ప బిందువులన్నింటినీ కూడా ఆయనే తుడిచివేస్తూ ఉండగా, ఎలాంటి సందర్భంలో ఎవరికి కన్నీటి బిందువులు తుడిచి ఆయన ఎవరి నిమిత్తం ప్రతిగా ఉన్నాడు అనేది మొన్న మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి, మా ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. కుమారునికి మారుగా కుమారుడు వచ్చాను. ఎవరు వచ్చారమ్మా? కుమారునికి మారుగా ఎవరు వచ్చాను? కుమారుడు. కుమారునికి మారుగా కుమారుడు వచ్చాను. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఏలయనగా సింహాసన మధ్య ముందు గొర్రె పిల్ల నాకు కాపరి అయి ఉండెను. ఓకేనా? మరి ఆ రీతిగానే ఇస్సాకు బాష్ప బిందువులు విడిచివేసి అబ్రహాం గారు ఇస్సాకు, ఎందుకంటే ఇస్సాకు చూస్తా ఉండి భయపడే ఉంటాడుగా. తర్వాత ప్రాంక్ అని చెప్పి నవ్వించిన ముందైతే భయపడతాడో లేదా? ఎందుకంటే కత్తి పట్టుకొని చేతితో కత్తి పట్టుకొని చెయ్యి చాపాడు పైకి. మరి హృదయమందు బాధ ఉండి ఉండొచ్చు, ఎందుకంటే కుమారుని వధిస్తున్నాడు కాబట్టి. కానీ అక్కడ ఏం జరిగింది? కుమారునికి ప్రతిగా కుమారుని అనుగ్రహించబడేను. అర్థమైందా? కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడంటే తోడై ఉన్నాము కాదు. మనం సహజంగా ఎవరన్నా తోడు తీసుకెళ్తాం. స్త్రీలకు ఎక్కువ అలవాటు ఉంటుంది. ఏదైనా షాపింగ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడు రండి అని చెప్పి తోడు తీసుకుని వెళ్తుంటారు. ఈవెన్ కూరగాయలకైనా ఎక్కడికైనా సరే తోడు తీసుకెళ్తున్నప్పుడు అంటే మనం ఏమంటుంది, పాల తోడు కాదమ్మా, ఇంటి పక్క వచ్చి తోడు తీసుకెళ్తున్నాం కాదు. తోడు వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం ఏర్పడితే నీ పక్కన నీకు తోడుగా వచ్చిన లేడంటారు ముందు. ఎక్కడ ఉంటారు? నీకన్నా ముందుగా సేఫ్ జోన్లో ఉంటారు, పరిగెత్తుకుంటారు. ఉంటారా? తోడు రమ్మను అంతే, కాపరి అయి ఉండమల్లా. ఆయన తోడుంటా అన్నాడు, అలాగే కాపరి అయి ఉంటా అన్నాడు, సంరక్షిస్తా అన్నాడు, రక్షించుకుంటా అన్నాడు, చేసి చూపించాడు. ఏ రీతిగా చేశాడు? కుమారునికి మారుగా కుమారుణ్ణి ఇచ్చాడు. అన్నా కదా? మరి దేవుడు ఒక మాట చెప్తే అది ఒక కమిట్మెంట్. మనం మాటిస్తే ఎలా తప్పాలి అని ఆలోచించేవాళ్ళం కాదా? మనం ఏదైనా ఒక విషయంలో గమగమగా మాట్లాడేసి ఏదైనా చెప్పేసామంటే ఆ తర్వాత దాన్ని ఎలా తప్పాలి అని చెప్పేసాను, ఎలా 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 అప్పుడు మన ప్రతిభ బయటపడుతుంది.
ఎన్ని కోణాలు దేవుడైనా 360 డిగ్రీస్ లో చూస్తాడు అనుకున్నాం. వాళ్ళు 360 డిగ్రీస్ కాదు, 360 ఇంటూ 360 ఇంటూ 360 ఇంటూ 360 వేస్తారు. అంటే ఆ మాటను నిరర్ధకము చేయుటకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయనేది వారి యొక్క అక్కడ వారి ప్రతిభ బయలుపడుతుంది. మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్న తెలివంతా ఆ రోజు వస్తుంది బయటికి, మాట తప్పే విషయం. అర్థమైందా? కానీ దేవుడు తోడుగా ఉంటా అన్నాడు, కాపరి ఉంటా అన్నాడు. నీకు ఇచ్చిన మాట కొరకు ఆయన కునుకక నిద్రించక నిన్ను సంరక్షించుకుంటూ నీవు జలముల్లో పడినా నదుల్లో పడినా అగ్నిలో ఉన్నా నీకు ఏమీ కాకుండా ఉండుటకై నిన్న ఆయన వెన్నంటి ఉండి నడిపిస్తూ సంరక్షించుకుంటూ నేను ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. అర్థమైందా? అంటే కుమారుని కొరకు కుమారుణ్ణే పెట్టేంత ప్రేమ, మాట మార్చని ప్రేమ, మాట తప్పని పౌరుషం. దేవుడు అప్పుడప్పుడు చెప్తారు కదా, నేను పౌరుషం గలవాడు, రోషం కలిగిన దేవుడు. మాట ఇచ్చాను, మాట మార్చుకునే అవకాశమే లేదు. అర్థమైందా? కాబట్టి ఎందుకంటే నీ కన్నీటిని తొడవాల్సిన అవసరం దేవుడికి ఏంటి? మన స్వయంకృత అపరాధం కాదా? మన స్వయంకృత అపరాధమా కాదా? ఏదైనా పిన్నిస్ తీసుకొని అటు గుచ్చుకున్నావమ్మా, ఇక పక్కన ఉన్న వాళ్ళంతా ఏడుస్తారు కదా. ఎవరు ఏడుస్తారు? అంతేగా. నీ కన్నీటిని దేవుడు ఎందుకు తుడవాలి? చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తుడుస్తారు కన్నీరు, కానీ కన్నీరు తుడుస్తారు కానీ నొప్పి తీస్తారా? దేవుడు నీ కన్నీటిని తుడిచాడంటే అక్కడ అర్థమైందంటే నీకు నొప్పి బాధ లేకుండా చేస్తాడు అని అర్థమైందా? ఎందుకంటే మాట ఇచ్చాడు కదా, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, భయపడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ కొరకే ఒక సూచన నేను చేశాను, ఇమ్మానుయేలు అనే నీ నామములో నేను వచ్చి ఉన్నాను, నీకు కాపరినై ఉన్నాను, నిన్ను రక్షించువాడను, నిన్ను విమోచించువాడను, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడుచువాడను, మరి నీకు ప్రతిగా ఉన్నవాడను అనువాడను. అర్థమైందా? దేవుడు ఏమంటున్నాడమ్మా? ఉన్నవాడను అనువాడను అన్నాడు కదా. ఏంటి అర్థం? నీకు ప్రతిగా మరణమందు ఉన్నవాడను అని అనువాడను. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, మనకు కాపరి అయినటువంటి దేవుడు, మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనకు అసలు తోడే ఉంటానని చెప్పాల్సిన అవసరమే లేనటువంటి విధానమున నీకు కష్టం రాకుండా, నీవు దిగులు చెందకుండా నిన్ను ఆదరించి నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను లేవనెత్తి, ఎన్నిసార్లు పడిపోయినాను మా సైలెంట్లో పెట్టి, ఎన్నిసార్లైనా లేవనెత్తి నిన్ను నడిపించేంత గొప్పది, నిన్ను బలపరిచేంత గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యమే ఆయన చూపిన సూచన. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నేను గొప్పగా ఉండాలనుకుంటారు చెప్పండి? ఎవరు గొప్పగా ఉంటుందా? ఎంతమంది గొప్పగా ఉండాలనుకుంటారు? నేను పరిశుద్ధ గ్రంథం అని చెప్తా ఏదైనా ఉంటే, నా సొంత మాటలు ఏం చెప్పిన, ఎంతమంది గొప్పగా ఉండాలనుకుంటారు చెప్పండి? గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారుగా, చేయత్నం వద్దనా? గొప్పవాళ్ళుగానే ఉండాలా వద్దా? ఉండాలా? మత్తయి సువార్త 20వ అధ్యాయము. గొప్పవాళ్ళుగా ఉండాలనుకున్న చేతులెత్తిలో గుర్తుపెట్టుకోండి, మన చేయి తెచ్చకూడదు. 28వ వచనం చూడండి. అలాగే మనుష్య కుమారుని పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పును. చూడమ్మా, ఎందుకు వచ్చారు అక్కడ? ఆ బలిపీఠం మీద ఇస్సాకు కుమారుగా పొట్టేలు వలె కుమారునికి ప్రతిగా కుమారుడుగా వచ్చిన విధానం ఏంటో తెలుసా?
మనుష్య కుమారుడు ఏ రీతిగా వచ్చాడు. మీ ఇందాక మనం ఎవరు ముఖ్యులుగా అంటే ఎవరు గొప్పగా ఉండాలనుకున్నారు పై వచనంలో ఉండి చూడండి. మీలో ఎవరు ముఖ్యుడై ఉండగోరినో వాడు మీ దాసుడై ఉండగోరిన. ఇందా చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు ఎత్తండి మళ్ళీ. ఎవరుగా ఉండాలి మీరు? దాసులు. ఎవరికి? పరిచారకులు. ఎవరికి దాసులే ఉండాలి? ఎవరికి? చూడండి 26లో అంటే జస్ట్ ఫన్నీగా చెప్తున్నాను. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరినో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరినో వాడు మీ దాసుడై ఉండవలెను. మనం గొప్పవారం అయితే ఎలా ఉండాలి? దాసుడే. పరిచారకులమై ఉండాలి. మొదట గొప్పవారుగా ఉండాలనుకున్నాం కాబట్టి. ఇక గొప్పవారిలో ముఖ్యులై ఉండాలనుకుంటే దాసులై ఉండాలి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సరే చూడండి, మనుష్య కుమారుడు తోడై ఉండడానికి వచ్చాడు, ఇమ్మానుయేలుగా వచ్చాడు. కాబట్టి ఏం చెప్తున్నాడమ్మా? పరిచారము చేయించుకొనుటకు రాలేదు, ఓకేనా? కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. ఏమిటానికి వచ్చాడమ్మా? ఇస్సాకు గారి విషయంలో ఏమిచ్చాడు? ప్రాణమేగా. అంటే గొర్రె పొట్టేలు వలె వచ్చి ఇక్కడ నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏమిచ్చాడు? విమోచన క్రయధనంగా ఏమిచ్చాడు? ప్రాణం. ఎవరి ప్రాణానికి ప్రతిగా? నా ప్రాణానికి. అంటే నేను నా తల్లిదండ్రులకు ఎవరిని? కుమారుడిని. కుమారునికి ప్రతిగా దేవుడు ఎవరిని అనుగ్రహించాడు? కుమారుడిని ఇచ్చాడు. ఎట్లా అంటే, మనం ఫ్రెండ్తో పాటు ఇద్దరం వెళ్ళాం, మనం ఒక అఫెన్స్ చేసాం, ఒక పొరపాటు చేసాం, పట్టుకున్నారు. అయితే ఎవరు చేశారో వాళ్ళు చూడాలి. ఎట్లా మనం ఏం చేస్తాం? ఎవరు చేశారని చెప్తాం? నేను చేశాను చెప్తామా? ఎవరు చెప్తాం? ఈ విధానం చదువుకునే పిల్లలు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఎవరన్నా సౌండ్ చేశారంటే టీచర్ గౌకనాడు చూసి ఎవరన్నా సౌండ్ చేసిందంటే పక్కన వాళ్ళు వాడు 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 అని చెప్పుకుంటా అయిపోతారు. అది మనకు స్కూల్ నుంచే అది అలవాటు అయిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, మనం ఏ రీతిగా అయితే మన మీద ఉండవలసిన నెపమును ఆయన మీద వేస్తున్నాము, ఆయన దాన్ని అంగీకరిస్తున్నాము. నీ స్నేహితుడైనా, నీ ప్రాణ స్నేహితుడైనా వాడు చేయని తప్పుకు నువ్వు వాడి మీద వేస్తే అది నిందగా భావించి ఇక ఎన్నడూ నీ ముఖం చూడు, ఇక నీతో మాట్లాడు. నీకు అవసరమైనా సరే, నీ కష్టమైనా సరే నీ చెంతకు రాడు. కానీ నిజ ప్రాణ స్నేహితుడు నీవు చేసిన అవమానాలకు ఆయనే భారాన్ని వహిస్తున్నాడు, నీ అతిక్రమాలకు ఆయనే భారాన్ని వహిస్తున్నాడు, నీ అవమానాలు ఆయనే పొందుకుంటున్నాడు, నీ అవహేళనలు ఆయనే పొందుకుంటున్నాడు. అంతేకాదు, నీ మరణం కూడా ఆయనే తీసుకుంటున్నాడు. అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఇతరులను అబ్రహాము కుమారుడే అనగానే పొంగిపోతాం. బా ఎంత సంతోషం, పట్టజాలనంత సంతోషం, ఎందుకంటే రక్షణ వచ్చేసింది కదా. కానీ నిన్ను అబ్రహాము కుమారుడిగా చేయుటకు నీ నిమిత్తము నీ యొక్క విమోచన క్రయధనముగా ఆయన అక్కడ నిలబడుతున్నాడు. ఇప్పుడు ఊరక చెప్తాను, నేను మోహన్ రావు కుమారుడిని ఈ లోకంలో, ఓకేనా? యేసయ్య అన్నాడు ఇతరులను అబ్రహాము కుమారుడే అని. వెంటనే అపవాది అడుగుతుంది, మరి మోహన్ రావు కుమారుడే? నేను మోహన్ రావు కుమారుడిని. దాని అర్థం ఏంటి? నీవు అంటే ఎవరైతే ఈ లోకంలో మోహన్ రావు కుమారుడిగా ఉన్నాడో వాడి యొక్క మరణము అనివార్యమై ఉండగా ఆ మరణాన్ని తప్పించుటకు వచ్చినటువంటి ఇమ్మానుయేలైనటువంటి యేసయ్య ఏమన్నాడు? ఆ మరణము నేను పొందుతాను. ప్రాణ స్నేహితుడు ప్రాణాన్ని రక్షించేంత వరకు ఉంటాడు, కానీ ప్రాణాన్ని పెట్టేంత వరకు ఉన్నాడు ఈ లోకంలో.
కానీ నిజమైనటువంటి ఇమ్మానుయేలు ఏం చేశాడు? నా ప్రాణానికి ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అర్థమైందా? అసలు వాస్తవానికి యేసయ్యకు పెట్టబడిన పేర్లు ఏది కూడా ఈ లోకంలో ఎవరు పెట్టుకోవడానికి అర్హులు కాదు. అర్థమైందా? ఎందుకంటే ఆయన పెట్టినటువంటి పేర్లలో ఎక్కువ పెట్టిన పేర్లు ఏంటివి? ఆశ్చర్యకరుడు అని పెట్టుకుంటారా? ఆలోచనకర్తలు పెట్టుకుంటారా? నిత్యుడొక తండ్రి అని పెట్టుకుంటారా? సమాధానకర్త యొక్క అధిపతి అని పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. బలవంతుడైన దేవుడు అని పెట్టుకుంటారా? పెట్టుకోరు. కానీ ఏ పేర్లు పెట్టుకుంటారు? యేసు అని పెట్టుకుంటారు, అలాగే ఇమ్మానుయేలు అని పెట్టుకుంటారు. సరే, కానీ నిజంగా ఒకవేళ యేసు అని పేరు పెట్టుకుంటే కనుక నువ్వు రక్షించేవాడుగా ఉండాలి, కానీ రక్షించేవాడుగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ పేరు పెట్టుకున్నకు అర్హత లేదు. ఒకవేళ ఇమ్మానుయేలుగా పెట్టుకుంటే ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థమైనటువంటి తోడేలుడు అనేదానికి నీవు సార్థకత చేకూర్చలేదు. కాబట్టి దేవుని పేర్లు ఏ అడుగు కూడా పెట్టుకోవడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలుగా వచ్చి తోడే ఉన్నానని చెప్పి, కాపరి అయి ఉన్నానని చెప్పి, నీ ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణాన్ని అక్కడ పెట్టేశాడు. ఎట్లా పెట్టాడా లేదా? పెట్టాడు. మరి మనం ఏం చేస్తున్నాం? నిజంగా ఆయన చేసినటువంటి దానికి మనము సరైన విధానంతో ఉన్నాము. ఆయన మనల్ని స్నేహితులు అనుకుంటున్నాడు, కానీ మనం నిజంగా ఆయన మన స్నేహితులు అనుకుంటున్నాము. దేవుడు నా స్నేహితుడు అని నిజంగా అనుకున్న వాడిని నేను ఉంటున్నాను. ఉండలేకపోతున్నాను కదా, ఉన్నా కదా. ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఏదో ఒకటి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ ప్రాణానికి ప్రతిగా నా ప్రాణం పెడుతూ నీ విమోచన. ఎందుకంటే మనం ఇందా చదువుకున్నాం ఏమని? నిన్ను విమోచించి ఉన్నాను. ఎక్కడ చదువుకున్నాం మనం? యెషయా గ్రంథంలో 43 మొదటి వచనంలో చదువుకున్నాం. అవునా? మొదటి 2 వచనాలు మనం దాకా చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, అలాగే ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకున్నాను. నువ్వు యాకోబుగా ఉన్నా ఇజ్రాయేలుగా ఉన్నా భయపడకు, నేను విమోచించి ఉన్నాను. ఎలా అంటే నీ విమోచన క్రయధనముగా నేనే వచ్చి ఉన్నాను. నేనే వచ్చి ఉన్నాను చెప్పినటువంటి ఆ విధానం. కాబట్టి మనం కూడా దేవుళ్ళు ఎదిగేవారుగా ఫలించేవారుగా ఉండాలని ఎంతో ఆశ కలిగిన వారుగా మనం ఉంటున్నాం. అవునా? అయితే ఆయన మన కొరకు మనకు ప్రతిగా ఆయన వచ్చాడు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ అనే పదాన్ని విన్నారా? వినలా? సబ్స్టిట్యూట్ అంటే ఏంటి అర్థం? ఒక దాని బదులు ఇంకొకటి. ఇప్పుడు ప్రాణాంతకరమైనటువంటి దానికి నాకు బదులు యేసయ్య వచ్చినప్పుడు జీవానికి ప్రతిగా మనం నేనున్నానా వద్దా? ఉండాలి. ఎందుకంటే మనం ఏమయ్యాం? ఆల్టర్నేట్ అయ్యాం. ఆల్టర్నేట్ అయినప్పుడు మనం పోగొట్టుకునే వారుగా ఉంటే ఎట్లా మళ్ళా? కాబట్టి మనం పోగొట్టుకునేవారుగా మనం ఉండకూడదు. అయితే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనకై మనం శుద్ధులుగా ఉండగలుగుతామా? మనకై మన ప్రాణ త్యాగానికే మన విషయమై సబ్స్టిట్యూట్ చేసిన యేసయ్యే మరలా ఏం చేస్తున్నాడు? చివరిగా చూడటం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2
4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మరి అసలు చూడండి, ఇక్కడ ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించను. ఎలా? ప్రభు తానే ఒక సూచన చేయను. ఇమ్మానుయేలుగా వచ్చాను, నాకు తోడై ఉండెను, నాకు కాపరి అయి ఉండెను, నన్ను నడిపించాను, నన్ను భద్రపరిచాను, నన్ను రక్షించాను, నన్ను విమోచించాను. నా యొక్క విమోచన క్రయధర్ముగా ఆయనే వచ్చాను. నా ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణమును పెట్టాను. పెట్టి ఇంకా ఏం చేస్తున్నాడమ్మా? ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. ఎందుకంటే ఆయన ఆత్మ ఏం చేస్తుంది? మన తలంపులకు కావలి కాస్తుంది, మన ఆలోచనలకు మన తలంపులకు కావలి కాస్తుంది. అంటే మనం తెలుసో తెలియకో ఏమైనా సరే వ్యతిరేకమైన ఆలోచనలు మనకు వస్తే ఆ ఆలోచనలు కావలి కాసి ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతి దుష్కార్యము నుండి తప్పిస్తున్నాడు. నేను లాస్ట్ టైము నా జీవితంలో జరిగిన ఒక 2 సంఘటనలు చెప్పాను. మరి మీకు గుర్తున్నాయో లేదో. ఎదుటి వారికి కీడు చేయాలి. 2 విషయాలు మన పాతింటి కాడ గుర్తున్నాయా? సరే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఇప్పుడు నేను ఆ పనులు చేస్తే దుష్కార్యమే కదా. ఫస్ట్ ఏమనుకున్నాను నేను? వాడి ట్యాంక్లో వాటర్ అన్ని బయటకు పారబోసేద్దాం. ఎందుకంటే వీక్లీ ఒకసారి వస్తాయి, 7 రోజులు వాడు అల్లాడాలి. ఓకేనా? అప్పుడు ఏమైపోయింది? మొదట ఆ ట్యాంక్లో ఉన్న నీళ్ళన్నీ అయిపోయింది. అప్పుడే పొద్దునే ఫుల్ బట్టి పెట్టింది. 3 లేచి నేనే, ఎవరు పట్ల మంది, ఆ పైపును పట్టుకొని ఊది ఊది పీల్చి ఆ నీళ్ళు వచ్చేలా చేసి ఆ ట్యాంక్ నిండిన తర్వాత అమ్మయ్య కిందకి వెళ్ళి పడుకున్నా. 9కో 10కో చూస్తే ట్యాంక్లో చొక్క నీళ్ళు ఏమైనాయి అని చూస్తే అవి ఏం చేస్తుంటే ఫ్లష్ తిప్పి వదిలేసాడు. దాన్ని ఫ్లష్ ఐడియా ఉంది కదా, తిప్పేసి పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేశాడు. ఆ నీళ్ళన్నీ పోయినాయి అనమాట. అంటే అక్కడ దేవుడు ఏం చెప్పాడు? నీవు ఎదుటి వారికి చేయాలన్న కీడు మొదట నువ్వు అనుభవించు. నువ్వు భరించగలిగావా? అప్పుడు చెయ్యి. సరే, అదొకటి. అంటే అప్పుడు చెప్పలేదులే, ముందు అది జరిగింది. తర్వాత వాడి బండిలో గాలి తీసేద్దాం అనుకున్నాను, పంచర్ చేద్దాం అనుకున్నాను. నాకు అర్థం కాలే, మరి నా బండిలో గాలి తీసారా పంచర్ అయిందా తెలియలా. కిందకు వచ్చేసరికి బండి టైర్లో గాలి లేదు. ఆ నుంచి రామారామ దగ్గర అప్పుడే కొత్తగా పెట్టారు పంచర్ షాప్, అక్కడ దాకా నెట్టుకుంటూ వచ్చాను. అర్థమైందా? ఆ విధానంతో ఆలోచించి ఒక పోర్టబుల్ది గాలి పెట్టే మెషిన్ కొనుక్కున్నా, ఇంటికి కారులో పెట్టుకున్నా. ఎందుకంటే బండి అంటే నెట్టుకుంటా పోయి, ఆ కారు అయితే తోసుకున్నా, టైర్ రోడ్ తీసుకుని పోవాలి, ఇంత కష్టం ఎందుకులే అని చెప్పి. ఓకేనా? అంటే అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే నన్ను బాధ పెట్టాడా లేకపోతే నన్ను శిక్షించాడా అనేది విషయం పక్కన పెట్టండి. కానీ ఒక దుష్కార్యము చేయకుండా ఉండుటకు నన్ను ఏం చేశాడు? తప్పించాడు. అప్పుడు చెప్పాడు. ఈ 2 ఎందుకు జరిగినాయి అని నేను ఆలోచిస్తుంటే అప్పుడు చెప్పాడు, నీవు ఎదుటి వారికి ఏమైనా కీడు చేయదలుచుకుంటే ఫస్ట్ ఆ కీడు నువ్వు అనుభవించు. నువ్వు ఆ కీడులో అనుభవించి సంతోషించావా? అప్పుడు చెయ్యి. ఏమో కీడు జరిగితే ఎవరమ్మా సంతోషించేది? చెయ్యట కోసుకుని అబ్బా భలే ఉంది అనుకుంటావా? ఆనందంగా అనుకుంటావా? అనుకోలేము. మరి అనుకోలేనటువంటి వారుగా ఉన్నప్పుడు మనం అసలు కీడు చేయని ఉద్దేశించడానికైనా మనం అర్హత ఉన్నాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేదుగా. అప్పుడు ఆ దుష్కార్యం నుండి దేవుడు నన్ను తప్పించాక నిజంగా నేను అనుకున్నా, దేవుడు నన్ను శిక్షించలా. అర్థమైందా? నన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ కార్యము నేను చేయకుండా చేశాను. అంటే నా హృదయం అంతా వచ్చిన ఆలోచన, అక్కడ ఆ ఆలోచనకు కావలి కాశాడు చేయకుండా ఉండటానికి. నేను చేయాలనుకునే లోపు నాకు నష్టం కలిగించేశాడు. ఆ నష్టం కలిగిన వెంటనే నన్ను ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు సంతోషిస్తే చేయము, పర్మిషన్ ఇచ్చాడు చేయము. ఎలా చేయగలుగుతావు? చేస్తావా? అంటే ఇక్కడ దేవుడికి అన్యుడు
అవిశ్వాసి అంటే వాళ్ళు దేవుడు అని తెలియదు, అవిశ్వాసి అనేటటువంటి ఆలోచనలు ఏముందో ఉన్నారు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను అన్నాడు దేవుడు. ఎవరితో అన్నాడు ఈ మాట? అబ్రహాం గారితో అన్నాడు. ఇది ప్రతి ఒక్కరి విషయంలో అప్లికబుల్ లేదు. అర్థమైందా? నేనేం చేయదలిచాను? వాడికి ఇబ్బంది పెట్టదలుచుకున్నాను. అదే నేను వాడికి కనుక మేలు చేయదలుచుకుంటే ముందు ఆ మేలుని అనుభవిస్తానా లేదా? కాబట్టి ప్రతి దుష్కార్యం మనం చేయకుండా ఉండటకు మనల్ని తప్పించి తన పరలోక రాజ్యం చేరుటకు మనను రక్షించి ఎక్కడుండి మనకు తోడే ఉంది. అగ్నిలో మనం ఉన్న కాలిపోకుండా ఉండటానికి, నీళ్ళల్లో పడిపోయిన మునిగిపోకుండా ఉండటానికి, లోకాన్ని చూసి భయపడకుండా ఉండటానికి, సమస్యలను చూసి కృంగిపోకుండా ఉండటానికి, కన్నీటి నుండి వచ్చేటటువంటి బాష్ప బిందువులు తుడుస్తూ నీకు ప్రతిగా నాకు ప్రతిగా తానే వెళ్ళి ప్రతి దుష్కార్యం నుండి రక్షించి ఆయన రాజ్య వారసునిగా చేసుకుంటాం. అసలు ఒక్క విషయం ఆలోచిస్తున్నాం, ఊరక చెప్తున్నా, ఎవరు బాధపడుతున్నారు? ఎవరన్నా బంధువులు పిల్లలు కానీ, అమ్మా మీ ఊర్లో పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు, హాస్టల్లో ఉంచడం ఇష్టం లేదు, మీ ఇంట్లో ఉంచుకోవడం 3 ఏళ్ళు ఇబ్బంది లేదు, ఖర్చు నేస్తా అంటే మాట వలసకి సరే అని అమ్మో నిజంగా వస్తారా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకని? భారం. ఎందుకంటే వాడి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా మనమే ఆన్సరబుల్ కదా. మన ఇంట్లో ఉన్నంతకాలం మనదే కదా ఆన్సర్, మనమే కదా మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అమ్మో ఇంత బాధ నాకెందుకు అంటే వద్దని చెప్పం, మనసులో మాత్రం ప్రార్థన చేస్తాం, అయ్యా రాని వద్దయ్యా, రావడానికి లేదు ప్రభు, ఏదో ఒకటి చేయ అని మనం ప్రార్థన చేస్తాం. సరే అది ఏదైనా కావచ్చు, మనకి ఇబ్బందో ఏదో ఇప్పుడు ఏదైనా కావచ్చు, పక్కన పెట్టేది. కానీ దుష్కార్యము చేసేవారు నిత్యరాజ్య వారసులు కానప్పుడు ఆ దుష్కార్యము చేయకుండా ఉండటకు మనల్ని తప్పించాల్సిన ప్రేమ ఏంటి? నిత్యరాజ్యంలో అంతమందిని చేర్చుకోవాల్సిన ఆనందం ఏంటి దేవుడికి? మన వంటి ఆలోచన దేవుడు రాదా? ఎందుకు ఈ ఫ్యాక్ బాబు వస్తే వాడికి ఒక రూమ్ ఇవ్వాలా, సింహాసనం మీద చోటు ఇవ్వాలా, మళ్ళీ ఆయన అటు ఇటు తిరుగుతుంటే సంగీత సునాదాలతో ఆయన అటు ఇటు సాగనంపాలా, తీసుకురావాలా, ఆయన బంగారు వీధులు వేయాలా, బంగారు బగల కట్టాలా, ఇవన్నీ ఎందుకు ఈ ఫ్రాంక్ బాబుకి? లైట్ తీసుకుంటే పోలా అనుకుంటే దుష్కార్యం మనం చేసేవారమేగా, చేస్తే పొమ్మనకుండానే పొగబెట్టినట్టే కదా. మనంతలో మనమే చేస్తే అడిగామనుకో, ఏందయ్యా నన్ను తీసుకెళ్ళలేదు నీ రాజ్యానికి అన్నాం అనుకో, దేహాన్ని విడిచాక వెంటనే మన ముందు ఒక వెండి తెరేసేసి ఏదో చూడు స్వయంకృత అపరాధం నువ్వే చేసుకున్నావు అంటే మాట ఏముందమ్మా ఇంకెవరికన్నా? నేనే కదా చేసుకుంది, చేసుకున్న వారికి రైట్ లేదు కదా. ఆయనకి ఏమవసరం? మనకు తోడే ఉండి మనం ఏ దుష్కార్యము చేయకుండా ఉండటానికి మనల్ని తప్పించాల్సిన అవసరం దేవుడికి ఏంటి? నిన్ను ఆయనతో వారసునిగా చేసుకున్నట్టు ఆయనకి ఇష్టం. అర్థమైంది? ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డావు ఈ లోకంలో, అన్ని కష్టాలకు మించిన ఆనందాల్ని నువ్వు అక్కడ అనుభవిస్తుంటే ఆయన్ని సంతోషాన్ని చూసే అంత ఇష్టం, అంత ఇష్టపడ్డ దేవుడు, అంత ప్రేమించిన దేవుడు ఎలాగ నిన్ను ఒంటరిగా వదిలేస్తాడా? ఎందుకంటే ఆయన నిన్ను తన స్వహస్తాలతో చేసుకొని ఉన్నాడు, తన అరచేతుల్లో నిన్ను చెప్పుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నటువంటి ఆ విధానం అంతా కూడా మన సమస్త రక్షణకై ఉండి ఉండగా నిజమైనటువంటి సార్థకత ఇమ్మానుయేలు అనే పేరునకు ఆయన అర్థము చేకూర్చి ఆ అర్థాన్ని వివరించి ఆ అర్థాన్ని ఏం చేశాడమ్మా? దృఢీకరించి దృఢపరిచినటువంటి విధానం. కాబట్టి అంత గొప్ప ప్రేమ దేవునికి మనుషుల మీద. కానీ మనుషులమైన మనం మాత్రం ఎలాగో ఉన్నామో మనం స్వపరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎదగాలి, ఫలించాలి, ఆయన కృపలో నిత్యము వర్తిల్లాలి. ఎలాగంటే ఆయన తోడే ఉంటాడు కాబట్టి. కనుక ఎన్నటికీ దేవుడు మనల్ని విడువక ఎడబాయగా ఉంటాడు కాబట్టి ఆయన చేయు సమస్తమును మనం గుర్తెరిగి పరిచారకులమై
అర్థమైందా? ఎందుకంటే గొప్పవారుగా ఉండాలనుకున్నాం కదా, పరిచారకులమై, అలాగే దాసులమై ఉంటే ముఖ్యులుగా ఉంటాం మనం. అర్థమైందా? కనుక ఆ రీతిగా మనం ఉండుటకు మన హృదయములకు మన తలంపులకు దేవుడు కావలి కాస్తూ మనకు అవసరమైన జ్ఞానముతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన సత్యవాక్యం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. వందనాలు.